జననాయకన్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో మంగళవారం మద్రాసు హైకోర్టులో వాదనలు వినిపించారు. 3 గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. రాజకీయ కారణాలతో సినిమా విడుదలకు బ్రేక్ అంటూ ఇటు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కరూర్ సంఘటన పైన సిబిఐ వేధింపులు, త్వరలోనే తమిళనాడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ 2 అంశాలు విజయ్కి చిక్కులో పడేశాయని చెప్పాలి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, జననాయకన్ విడుదల అసలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. ఇంకా ఎందుకు సెన్సార్ పైన ఇంకా బ్రేక్ వేస్తున్నారంటారు? అమూల్య, జననాయకన్ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మూవీ విడుదల సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో మద్రాస్ హైకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. అయితే సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత చీఫ్ జస్టిస్ మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి అరుల్ మురుగన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మరోసారి రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత 3 గంటలు వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత కూడా తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే జననాయకన్ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అదే ఆదేశాలపై ఏదైతే సెన్సార్ బిల్లింగ్ బోర్డు, ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్స్ CBFC ఈ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్ లో సినిమాకి సంబంధించి విడుదల రిలీజ్ సంబంధించి బ్రేక్ పడింది. అక్కడ స్టే వచ్చింది. అయితే ఈ వ్యవహారం పైన అటు తమిళనాడు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు మధ్య ఈ సినిమా నడుస్తుంది. ఎందుకంటే వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే సినిమా విడుదల పైన నిర్మాతలు సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. జోక్యం చేసుకున్న హైకోర్టు ఏదైతే ఈ నెల 20వ తేదీలోపు హైకోర్టు ఏదో ఒక నిర్ణయాన్ని వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటు చూస్తే 3 గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు జరిపినప్పటికీ కూడా డివిజన్ బెంచ్ ఎందుకు ఇటు తీర్పును రిజర్వ్ చేసిందంటారు హైకోర్టు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు ఉన్నాయో ఆ సీన్లను తొలగించాలంటూ ప్రధానంగా ఇటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFC వాదిస్తుంది. అక్కడ U/A సర్టిఫికెట్ ఇవ్వాల అంటూ ఏదైతే నిర్మాతలు కోర్టుకి వెళ్ళారు. ఇక్కడ ఏ సర్టిఫికెట్ U/A సర్టిఫికెట్ ఇచ్చిన ఏదైతే CBFC దానిపైన కొన్ని ఏదైతే సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయో అవి తొలగించాలంటూ ఇప్పటికే మరోసారి రివిజన్ కమిటీకి పంపించాలంటూ ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఫిలిం ఆఫ్ CBFC నిర్ణయించింది. అయితే వీటిపైనే నిర్మాతలు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఫిలిం బోర్డు లో ఒక్క సభ్యుడు మాత్రమే అభిప్రాయాన్ని వెల్లడించాడు. మెజార్టీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సింది పోయి మైనారిటీ ఒక వ్యక్తి చెప్పిన ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఏంటంటూ ఇప్పటికే కోర్టులో వాదనలు జరుగుతాయి. CBFC అభ్యంతరాల మేరకు నిర్మాతలు సినిమాలోని సన్నివేశాలు తొలగించారని ఇప్పటికే కోర్టుకు తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా CBFC వాదించే వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు సన్నివేశాలను డిలీట్ చేసి మళ్ళీ వారే జోడించి మళ్ళీ తొలగించాలని కోరుకుంటున్నారని, ఇది వివాదం కాదు, కావాలని సినిమాని ఏదైతే CBFC పైన ఆరోపణలు చేస్తున్నారంటూ CBFCకి సంబంధించిన లాయర్లు వాదించడంలో ఈ వ్యవహారం మొత్తం విన్న డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. అటు కరూర్ సంఘటన పైన ఇప్పటికే 2 సార్లు CBI విచారణకు పిలిచింది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో కూడా విజయ్ పై CBI ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విజయ్ పైన CBI ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు సినిమా వివాదం, మరోవైపు రాజకీయ వివాదం. ఏదైతే కరూర్ సంఘటన తొక్కిసలాటం 41 మంది ప్రాణాలు కోల్పోవడం, ఈ విచారణకు CBI 2 సార్లు పిలవడం, రాబోయే రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసి అరెస్ట్ జరిగితే విజయ్ పార్టీ పరిస్థితి ఏంటంటే అభిమానుల ఆవేదన కలుగుతుంది. ఒక పక్క సినిమా వివాదం, మరో పక్క రాజకీయ వివాదం. మొత్తం వ్యవహారం చుట్టూ చూసినప్పుడు తమిళనాడు రాజకీయాలు మాత్రమే ప్రధానంగా కనిపిస్తాయి. ఇటు ఇండియా కూటమిలోను, అటు బీజేపీ కూటమిలో లేని విజయ్ ని అటు బీజేపీ అమిత్ షా, మోడీ ఏదైతే అన్నాడీఎంకే కూటమిలోకి, ఎన్డీఏ కూటమిలోకి రావాలంటూ ఇప్పటికే ఒత్తిడి చేస్తున్నారు. తాను సైద్ధాంతికంగా అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకి వ్యతిరేకంగా ఉంటానంటూ విజయ్ చేసిన ప్రకటన అటు బీజేపీ వర్గాలు కూడా షాక్ గురి చేసింది.
ప్రధానంగా ఇక్కడ విజయ్ ఈ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆ అన్నాడీఎంకే విజయం సులువవుతున్నట్టు బీజేపీ భావిస్తుంది. అక్కడ సైద్ధాంతికంగా తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని తాను ఒంటరిగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే విజయ్ ప్రకటించారు అమూల్య. థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే ఇక జననాయకన్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో మంగళవారం మద్రాసు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇక 3 గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు జరిపించారు. ఇక డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇక రాజకీయ కారణాలతోనే సినిమా విడుదలకు బ్రేక్ అంటూ ఇటు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే మనం చూడొచ్చు. ఇక మరోపక్క కరూర్ సంఘటన పైన ఇటు సిబిఐ వేధింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక త్వరలోనే తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయి, ఇటు కరూర్ సంఘటన అయి ఉండొచ్చు, ఇక మిగతాది ఇటు జననాయకన్ సినిమా గురించి అయినా ఉండొచ్చు. ఈ 2 సంఘటనలు అయితే ఇప్పుడు విజయ్కి చిక్కుల్లో పడేసాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చూసుకుంటే కరూర్ ర్యాలీ సంఘటన పైన కూడా ఇంకా దర్యాప్తు నడుస్తూ ఉంది ప్రస్తుతం అయితే. ఇక జననాయకన్ సినిమా పైన కూడా త్వరలోనే సర్టిఫికెట్కి అయితే U/A ఇవ్వాలి అంటూ నిర్మాతలు కోరినట్టు తెలుస్తోంది. ఇక హైకోర్టు ఎటువంటి తీర్పును ఇస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.